పల్లవి ఆగండి. స్టాప్ స్టాప్. సార్ మీరు ఇదేంటి బావా పగోడికి దండం పెడతావు? ఈయన పగవాడు కాదురా, నీలాంటి వాడికి అందరి వాడు, అర్థం కానివాడు. నా కూతురు కాశీను కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది చేసింది మీరని తెలియక పొరపాటు చేశానయ్యా. మీ వాళ్ళ మీద, మీ ఇంటి మీద దాడి చేయించండి, నన్ను క్షమించండి. అలా అనకండి. ఇదిగో మీరు నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను, ప్లీజ్. అసలు తన్ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటే కదా, తనెవరో నాకు తెలియదు. ఒక అనాథనంటూ వచ్చి మా ఇంట్లో చేరింది. ఇంత జరిగాక ఇప్పుడు నేనంటే తనకి ఇష్టం ఉంటుంది. తప్పని చెప్పి మీ దగ్గరికి అప్పగించడానికి తీసుకొస్తున్నాను. మీరంటే తను ఇష్టపడుతుంది కదా, మీరే కావాలని కోరుకుంటుంది, పెళ్లి చేసుకోండి ప్లీజ్. నన్ను క్షమించండి చెన్నకేశ్వరుడి గారు. మా నందిని పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతలు మర్చిపోలేను.